మార్కెట్లో పారేస్తే కూరగాయలు తెచ్చి ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు పెడుతున్నారా? మీ ఇంటి పిల్లలకు అయితే ఇలాగా పెడతారా? ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులంటే మన బిడ్డలతో సమానంగా చూడాలి. ప్రభుత్వ వసతిగృహ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఇచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు స్థానిక నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, తలుపులు లేని అధ్వాన స్థితిలో ఉన్న విద్యార్థుల స్నానాల గదులను చూసి చింతమనేని ప్రభాకర్ పాఠశాల నిర్వాహకులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని వంటగదిలో పరిశీలించిన చింతమనేని ప్రభాకర్ నాణ్యత లేని కూరగాయలను, సరుకులను గుర్తించారు. మార్కెట్లో తినడానికి పనికిరామంటూ పడేసే కూరగాయలను తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. మీకు బాధ్యత లేదా? టీచర్స్ స్పెషల్ టీచర్స్ ఏ స్కూల్లో ఉంటావా? ఇవన్నీ ఏంటి నీకు బాధ్యత లేదా? నువ్వు స్కూల్ అంతా విజిట్ చేయవా? ఈ చెట్లు ఉన్న నీడకి సార్ సార్ ఇవన్నీ వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టు. సరే ఉండాలి కదా వర్కర్స్ మీరు పోటీ చేసినాడు. ఎవరు సప్లై రావడేది? నుంచి ఏ రోజు పాలు కట్ చేసిన పిల్లలకు పాలు సాంబార్ వేసుకుంటే బాగుంటుంది తప్ప అలాంటి ఇన్స్పెక్షన్ లేకుండా, మీ పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపేటట్టయితే కనుక సర్దుకోవచ్చు. మీరు కూడా ఇంకా బెండకాయలు ఏంటి, ఆనకాయ ఏంటి, రోడ్డు పక్కన పడేసి కాయలు కొని కూర్చొచ్చి పిల్లలు పెడతారా మీరు? లాస్ట్ వీక్ వచ్చిందే గవర్నమెంట్ పంపించాల్సిందా? వాటర్ ప్లాంట్ మామూలు ఇంటర్వ్యూ టైంలో ఆ టైంలో మళ్ళీ మంచి వెళ్తారు కదా. ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి, గురుకుల పాఠశాల ఒట్లూరు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ చదివించాలి, చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి
వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇప్పుడు పెదవేగిలో ఉన్నటువంటి 650 మందికి సరిపడా మగపిల్లలకి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరొక 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి 650 మందికి. ఒట్టూరులో ఎంత మేడం స్ట్రెంత్? అక్కడ కూడా 640 మందికి ఆడపిల్లలకు ఉంది. మరొక 640 మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం. 2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా 5th క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటూ వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను. ఎక్కడ అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ, డీసీ వారు కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు కడవకూడదు. నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి. నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి, గుడ్డు పెట్టాలి, ఫ్రూట్ పెట్టాలి. మెనూలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు. జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు.